హలో భావన, ఏం చేస్తున్నావే? హలో సుప్రజ, చాలా రోజులే గుర్తొచ్చాను. ఏంటి విషయం? ఇంట్లో అందరూ బాగున్నారా? అన్నయ్య గారు ఎలా ఉన్నారు? సరే సరే, ఏంటి విషయం చెప్పు. మరి నీకు తెలుసు కదా, మా ఆయనకు నేను కష్టపడి అన్ని పనులు నేర్పించుకున్నానని. ఇంటి పని, వంట పని, అంట్లు తోమడము, కసులు ఊడ్చటము. ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే కదే. ఆయన ఇప్పుడు ఏమైందని నువ్వు అంత కొత్తగా బాధపడుతున్నావు? ఏమన్నా జరగడానికి జరిగిందా? మా బావగారి ఇంటికి వెళ్ళామా, మేమంతా హాలిడేస్ ఇచ్చారని. వెళ్ళాక అక్కడ ఏమైందంటే, బాగా అందరం కూర్చొని హ్యాపీగా భలే చేశామే వినాయక చవితి అందరం కలిసి. కూర్చొని భోజనాలు అన్నీ అయిపోయాక మా వారు ఏం చేశారంటే, ఇంట్లో చేసినట్టు అలవాట్లు అంట్లన్నీ వేసుకొని తోమేశాడే అక్కడ. నాకు సిగ్గుపోయింది వాళ్ళందరి ముందు. అయ్యయ్యో, ఎంత పని అయింది? తర్వాత ఏమైంది? చెప్పు చెప్పు. బాబుది బర్త్డే వచ్చిందా, రెస్టారెంట్కి తీసుకెళ్తానంటే మేమంతా హ్యాపీగా తయారై వెళ్ళాము. రెస్టారెంట్లో బాగా ఎంజాయ్ చేసాం మొత్తం. కాకపోతే అక్కడ కూడా అలవాటు ప్రకారమైన ఇంట్లో కడిగినట్లు గిన్నెలన్నీ కడిగేశాడే. అక్కడ కూడా నాకు పరువు పోయింది. అయ్యో, అమ్మా, బాగా అయిందా? నేర్పించొద్ది నేర్పించొద్ది అంటే బాగా అన్ని పనులు నేర్పించి పెట్టి ఇప్పుడు అనుభవిస్తున్నావా? అనుభవించవే, అనుభవించరాని అనుభవించరాని. బాగా అయింది.